వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహావిష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు వైష్ణవాలయాలకు తరలి వస్తున్నారు. పవిత్ర ధనుర్మాసంతో సూర్యుడు ఉత్తరాయణానికి మారే వైకుంఠ ఏకాదశి రోజున భగవంతుని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ నరసింహస్వామిని దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న అన్ని వైష్ణవ ఆలయాల్లో శ్రీహరినామాలతో మారుమోగుతుంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి వేడుకలపై సింహాచలం నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. ఏకాదశిని పురస్కరించుకొని ఇవాళ ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి కూడా ఆలయాలన్నీ కూడా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సింహాచలం అప్పన్న స్వామి దర్శనం దగ్గర అయితే గుడి దగ్గర అయితే ఉండడం జరిగింది. ఇవాళ సింహాచలంలో ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజును పురస్కరించుకొని పర్వదినాన్న ఉత్తర ద్వార దర్శనం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా 5 గంటల నుంచి 10:30 సుమారుగా 10:30 వరకు కూడా ఈ దర్శనాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే దీన్ని ఈ యొక్క ఆలయాలకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైకుంఠ ఏకాదశి వేడుకలు అయితే చాలా ఘనంగానే జరుగుతున్నాయని చెప్పాలి. తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం కోసం అయితే భక్తులు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు కూడా స్వామివారికి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. అయితే మహావిష్ణువుని దర్శించుకుంటే కనుక వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠం ప్రాప్తిస్తుందని అయితే భక్తులు ప్రగాఢ నమ్మకం అయితే ఉంది. భక్తులు వైకుంఠ ఆలయాలకైతే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అలాగే పవిత్ర ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే వైకుంఠ రోజు ఏకాదశి రోజున భగవంతుడికి దర్శనమించుకుంటే కనుక సకల భోగాలు కలుగుతాయని అయితే భక్తుల నమ్మకం కూడా విశ్వాసం. అయితే ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రత్యేక పుణ్యక్షేత్రమైన శ్రీ వరహాల నరసింహస్వామి దేవస్థానానికి అయితే తెల్లవారుజాము నుంచి కూడా భక్తులైతే పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వైష్ణవ ఆలయాల్లోని కూడా ఈ రోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే మన సాంప్రదాయాల్లో వైకుంఠ ఏకాదశికి ఒక ప్రత్యేకమైనటువంటి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. 3+ కోటి ముక్కోటి. ఈ రోజున వైష్ణవాలయాల్లో ఎదురుగా ఉన్నటువంటి ద్వారాన్ని మూసేసి ఉత్తర ద్వారాన్ని అయితే తెరిచి ఉంచుతారు. ఆ ద్వారం నుండి స్వామివారి దర్శనాలు అయితే చేస్తూ ఉంటారు. ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని వైకుంఠ ద్వార దర్శనం అని కూడా చెప్తూ ఉంటారు. ఇలాగే ఉత్తర ద్వార దర్శనం చేయడం వెనక స్వామివారి లీలలు కూడా చాలా గొప్పగా ఉంటాయని చెప్పేసి భక్తులు కూడా భావిస్తూ ఉంటారు. ఇతర జిల్లాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ రోజు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ భక్తులు తరలి వచ్చారని చెప్పాలి. సుమారు 5 గంటల నుంచి కూడా ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా 10 గంటల వరకు సుమారుగా 10-10:30 వరకు కూడా ఈ స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే సింహాచల దేవస్థానం అయితే చేయడం జరిగింది. అలాగే నిన్న జరిగినటువంటి తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకొని గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. ఎందుకంటే క్యూ లైన్ లో ఎటువంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సింహాచల దేవస్థానం అయితే అన్ని రకాలైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెల్లవారుజాము నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా దర్శనాలన్నీ కూడా చాలా చక్కగా జరుపుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి అన్ని వైష్ణవ ఆలయాల్లోని కూడా ఇదే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో అన్ని దేవాలయాల్లోనూ కూడా ఎలాంటి ఏర్పాట్లు అయితే చేశారని అయితే ప్రధానంగా చెప్పొచ్చు. కెమెరామ్యాన్ శేఖర్తో కన్నబాబు, విశాఖ సింహాచల దేవస్థానం నుంచి. యాదాద్రి